హాయ్ అండి అందరికి. ఈరోజు మన దగ్గరికి వచ్చిన మొబైల్ రియల్‌మీ C33 అనమాట. ఈ మొబైల్ అనేది ఛార్జింగ్ పెడుతుంటే 0.20 మిల్లీ యాంపియర్స్ అనేది తీసుకుంటుందండి. ఫోన్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఇది డెడ్ కండిషన్‌లో ఉంది. సో, నేనేం చేస్తున్నానంటే మొబైల్ మొత్తం ఓపెన్ చేస్తున్నాను. ప్రాబ్లమ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి. కస్టమర్ ఏం చెప్పారంటే ఆల్రెడీ బయట చూపించారంట మొబైల్ ఇది. మొబైల్ డెడ్ అయిందండి. బోర్డ్ వర్క్ అవ్వదు అని చెప్పారంట. సో, కస్టమర్ అనేవాళ్ళు నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను ఓపెన్ చేసి ట్రబుల్ షూట్ చేస్తున్నానండి. మదర్ బోర్డ్‌ని బాడీ నుంచి సెపరేట్ చేసి వీబ్యాట్ లైన్ ఏమైనా షార్ట్ ఉందేమో అని చెప్పి చూస్తున్నానండి. వీబ్యాట్ లైన్ అయితే ఓకే ఉంది. నెక్స్ట్ వీపీహెచ్ లైన్ అనేది ఏమైనా షార్ట్ ఉందేమో అని చెప్పి వీపీహెచ్ లైన్ చూస్తున్నానండి. వీపీహెచ్ కాయిల్ దగ్గర అయితే నాకు షార్ట్ కనిపించిందండి. సో, వీపీహెచ్ కాయిల్‌ని 2 వైపులు చూస్తే 2 వైపులు షార్ట్ చూపించిందండి. సో, ఆ షార్ట్‌ని రిమూవ్ చేయడానికి మనం రోజిన్ టెక్నిక్ వాడతామండి. నేను ఇప్పుడు అప్లై చేస్తుంది రోజిన్ అండి. అది మనకి ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడంతా రోజిన్ అనేది అప్లై చేస్తున్నాను చూడండి. ఈ షార్ట్‌ని రిమూవ్ చేయడానికి డీసీ మిషన్ వాడుతున్నానండి. ఈ డీసీ మిషన్‌లో బ్లాక్ ప్రోబ్‌ని గ్రౌండ్‌కి యాడ్ చేశానండి. మనం డీసీ మిషన్‌లో వోల్టేజ్ వచ్చేసరికి 4.20 యాంపియర్స్ 5 యాంపియర్స్ పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం షార్ట్ రిమూవ్ చేయడానికి రెడ్ ప్రోబ్‌ని తీసుకెళ్ళి వీపీహెచ్ లైన్ పాజిటివ్ వైపు పెడుతున్నాం చూడండి. మనకు కనిపిస్తుంది కదండీ! ఆ కాంపోనెంట్ అనేది షార్ట్ ఉందండి. ఇంకోసారి చూపిస్తాను చూడండి. అది బర్న్ అయిపోతుంది చూడండి. ఆ బర్న్ అయిన కెపాసిటరే మనకి షార్ట్ అయిందండి. ఆ చిన్న కెపాసిటరే ఫోన్‌ని ఆన్ అవ్వకుండా చేస్తుందండి. సో, ఆ కెపాసిటర్‌ని మనం రిమూవ్ చేస్తున్నాం. మనం పక్క కాంపోనెంట్స్‌ని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఆ కాంపోనెంట్ రిమూవ్ చేసామండి. రిమూవ్ చేసిన కాంపోనెంట్ షార్ట్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను చూడండి. ఆ కాంపోనెంట్ అయితే మల్టీమీటర్‌లో ఫుల్ షార్ట్ చూపిస్తుందండి. సో, ఆ చిన్న కెపాసిటర్ అంత పెద్ద ఫోన్‌ని ఆన్ అవ్వకుండా చేసిందండి. మనం ఇంకా ఆ బోర్డ్‌ని తీసుకెళ్ళి బాడీలో ఫిట్ చేసి ఫోన్ ఆన్ అవుతుందో చూస్తున్నామండి. ఫోన్ అయితే సక్సెస్‌ఫుల్‌గా ఆన్ అయిందండి. మనకి ఫోన్ డెడ్ కండిషన్‌లో ఉన్నటువంటి ఛార్జింగ్ అనేది 0.0 తీసుకుందండి. ఇప్పుడైతే ఛార్జింగ్ అనేది చూద్దాం మనం తీసుకుంటుందో 1.23 యాంపియర్స్ అనేది తీసుకుంటుందండి. సో, ఛార్జింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఆన్ అయిందండి. మీ దగ్గర కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి మొబైల్స్ ఉంటే తీసుకోండి. థాంక్ యూ.